దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరలా ఈ ఉదయ కాలమున దేవుని వాగ్దానమును జ్ఞాపకం చేసుకొనుటకై ప్రభు సన్నిధానమునకు కూడి వచ్చిన మిమ్మల్ని అందరిని బట్టి ప్రభుకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇలాగా అనుదినము ఉదయకాలమున మనము దేవుని వాగ్దానమును జ్ఞాపకం చేసుకొనుట ఇది ప్రభు యొక్క ఏర్పాటు అని నేను నమ్ముచున్నాను. అందుకే ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు ఉత్సాహించి సంతోషించదము అని రాయబడి ఉంది. ఈ ఉదయకాలము దేవుని యొక్క వాగ్దానము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి నిజంగా దేవుడు దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చేటటువంటి దేవుడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. ప్రియులారా, సంతోషమేడేం కాదు, నేను వారిని ఆదరించేదను అంటున్నాడు. ఆయన ఆదరించే దేవుడు. యేసు ప్రభుల వారు ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగంది ఆయన సమాధానానికి కర్త. అనుదినము ఇలాగ మనని ఆదరిస్తూ, ప్రేమిస్తూ, కనికరిస్తూ, కృపచూపుతూ మన నడిపిస్తున్న విధానం చాలా గొప్పది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే ఆయన అంటాడు, అదే 31లో 3వ వచనంలో మనం చూస్తే, చాలా కాలము క్రిందట శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక విడవక కృప చూపిస్తాను అన్నాడు. అవును ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఎన్నడూ విడవడు, ఎడబాయడు అని దేవుని యొక్క వాగ్దానం మనకున్నది. ఆయన నిన్ను ఏమాత్రమును విడవను, ఎడబాయును అని చెప్పినటువంటి దేవుడు. కనుక మనకు దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి ఆదరించే దేవుడుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అందుకే అంటాడు ఆయన యెషయా గ్రంథములో కూడా 54:10లో, మరి పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లెను, నా కృప నిన్ను విడిచిపోదు అంటాడు. చూడండి, ఆయన మాటలు ఎంత ఆశ్చర్యకరమో, ఎంత ఆనందమో. ఈ ఉదయకాలంలో ఆ మాటల్ని బట్టి మనం ఎంతో సంతోషించాలి. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించెదను అంటున్నాడు. తల్లి తన చంటి బిడ్డను మరుచునా వారైనా మరుచుదురేమో కానీ నేను నిన్ను మరువను అని రాయబడి ఉంది. కనుక ఈ ఉదయకాలము దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. వారి దుఃఖమునకు ప్రతిగా నేను సంతోషమిచ్చి వారిని ఆదరించెదను అని చెప్పినటువంటి దేవుడు. నిజంగా ప్రతి ఉదయం దేవుడు మనల్ని ఆదరించి, కనికరించి, బలపరిచి, స్థిరపరిచి ఆయన నామ ఘనత కొరకు మనల్ని వాడుకుంటూ వస్తున్నాడు. కనుక మనం భయపడక, దిగులు పడక దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఎత్తిపడదాం, ఆయన్ని స్తుతిద్దాం, ఆయన్ని ఘనపరుద్దాం, ఆయన ఆరాధిద్దాం. నిత్యము ఆయన ప్రేమకు బద్ధులమైందాం. దేవుని ప్రతి మాటకు లోబడి మనం దేవుని ఆశీర్వాదానికి కారకులవుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా తండ్రి, వారి దుఃఖమునకు ప్రతిగా నేను వారిని సంతోషింపజేసి వారిని ఆదరించదును అని మాట్లాడావు. అవును ప్రభువా, మా ఆధారము నీవు, మా ఆశ్రయము నీవు, మా కోట, మా కొండ, మా శైలము, మా రక్షణ దుర్గమైన దేవుడవు ప్రభువా. అందును బట్టి నేను స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం, ఆరాధిస్తున్నాం. నీ నామమునకే ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఈ ఉదయకాలమున నీ వాగ్దానాన్ని ఎత్తిపట్టి స్తుతించి, ఘనపరిచి, ఆరాధించేటటువంటి భాగ్యాన్ని ఇచ్చినందుకు నీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ వాగ్దానం ఎత్తిపట్టి దేవుని ఆరాధించండి, ఇతరులకు షేర్ చేసి
వారిని కూడా ఆశీర్వాదాలకు పాత్రులుగా చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.